నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబిత గారు మనతో పాటే ఉన్నారు. వారితో మాట్లాడదాము. కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, ఈ సమస్యలకి కారణాలేంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో డాక్టర్, ఈ కరెంట్ సినారియోలో చూసుకుంటే మనం ఏజ్తో సంబంధం లేకుండా, ఒకప్పుడంటే ఏజ్ పైబడ్డ వాళ్ళలో ఈ వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న సమస్యగా కనిపిస్తూ ఉంది. ఎందుకని డాక్టర్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? యూజువల్లీ మనకి 80 to 90% పేషెంట్స్ ఎవరైతే వస్తారో బ్యాక్ పెయిన్ కానివ్వండి, లేదా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్లో ఎక్కువగా మనకి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, లేదా కొంతమందికి స్మాలర్ జాయింట్ పెయిన్స్ లైక్ షోల్డర్ జాయింట్ పెయిన్, ఎల్బో జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ప్రాబ్లం అనేది అరుగుదల అని చెప్పుకోవచ్చు. అంటే పోస్చరల్ ప్రాబ్లం ఉండవచ్చు, అలాగే అరుగుదల అని చెప్పచ్చు. యూజువలీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో ఏది వస్తుంది, ఆస్టియో ఆర్థరైటిస్, అరుగుదల అనేది మనకి 40+ ఏజ్ గ్రూప్లో కనిపించేస్తున్న అటువంటి సిమ్టమ్ మనకి 30+ ఏజ్ గ్రూప్లో, ఈవెన్ 20+ ఏజ్ గ్రూప్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువ మందికి చెప్పుకోవచ్చు మనం. బట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కూడా మనకి ఎక్కువగా యంగర్ ఏజ్ గ్రూప్స్లో కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ద ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి వెన్నుపూసలో ఉన్నటువంటి స్పేస్ తగ్గిపోవడం, అంటే అరుగుదల వల్ల కానివ్వండి, పోస్చర్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, ఈ యొక్క స్పేస్ అనేది వర్టిబ్రే స్పేస్ తగ్గడము, అక్కడ డిస్క్ బల్జ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వైరం ఇది యంగర్ ఏజ్ గ్రూప్స్లో కనిపిస్తుంది. మేబీ వాళ్ళ తీసుకున్నటువంటి డైట్లో కాల్షియం ఎన్రిచ్ లేకపోవటము, లేదా వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ వల్ల కానివ్వండి, బోన్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల కానివ్వండి, ఆస్టియోపోరోటిక్ చేంజెస్ డెవలప్ అయినటువంటి పేషెంట్స్కి ఇవన్నీ కూడా చేంజెస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వెన్నుపూసలో కూడా ఉండవచ్చు, మోకాళ్ళల్లో కూడా ఉండవచ్చు. బిగ్గర్ జాయింట్స్ అంటే షోల్డర్ జాయింట్, మోకాళ్ళల్లో, నీ జాయింట్స్, వీటిల్లో మనకు అరుగుదల కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి ఏజ్ క్లాసిఫై చేసుకున్నట్టయితే కనుక జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ 90% పేషెంట్స్ సింపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ అయినప్పటికీ ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మనం విభజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మైల్డ్ కేసెస్ ఉండొచ్చు, సివియర్ కేసెస్ ఉండొచ్చు. ఇక్కడ మనకి సర్వైకల్లో కూడా సివియర్గా బాధపడే వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మనకు మెయిన్గా సిమ్టమ్స్ వచ్చేసి ఆ యొక్క జాయింట్ స్టిఫ్నెస్ అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ సిమ్టమ్స్ స్టిఫ్నెస్ అంటే చేంజ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ దట్ జాయింట్ అనేది మనకి చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈజీగా చేయలేకపోవటం, అది మనకి స్టిఫ్నెస్ అనేది ప్రైమరీగా కనిపిస్తూ ఉంటుంది. అది మోకాళ్ళలో కానివ్వండి, వెన్నుపూసలో కానివ్వండి, సర్వైకల్ రీజన్లో కానివ్వండి. ఈ యొక్క స్టిఫ్నెస్ తర్వాత కొంతమందికి రేడియేటింగ్ పెయిన్, అంటే ఈ నొప్పి అనేది బికాస్ సర్వైకల్ రీజన్లో ఒకవేళ ఈ యొక్క అరుగుదల కానీ, పోస్చర్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళల్లో మెడ ప్రాంతం నుంచి షోల్డర్ వరకు కూడా పెయిన్ రేడియేట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పెయిన్ అనేది C1 నుంచి C7 వర్టిబ్రేలో ఉన్నటువంటి రీజన్స్లో ఏ ఒక్క వర్టిబ్రే మధ్యలో ఇబ్బంది ఉన్నప్పటికీ, ఏ ఒక్క C1, C2, C3 ఏ ఒక్క రీజన్లో ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి సిమ్టమ్ డెవలప్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే నడుములో కూడా. సో యూజువల్లీ ఎక్కువ మటుకు మనం చూస్తూ ఉంటాం L3, L4, L5, L5S1లో డిస్క్ బల్జెస్. ఇవి కూడా పోస్చర్ ప్రాబ్లం అయి ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదా ఎనీ ప్రొఫెషన్స్ 8 to 10 అవర్స్ ఒకే ప్లేస్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఈ రెండు కూడా, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్టిఫ్నెస్ అవ్వటం, అంటే పోస్చర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో పోస్చర్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోకుండా, అలాగే కాల్షియం డెఫిషియెంట్ ఉండి, వైటమిన్ D డెఫిషియెంట్ ఉన్నట్టయితే, డెఫిషియెంట్ అంటే తక్కువగా ఉండడం, బాడీలో ఒకవేళ కాల్షియం తక్కువ ఉండడం, విటమిన్ D తక్కువ ఉండడం వల్ల ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఆఫ్ బోన్ అనేది ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోవటం వల్ల ఈ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ ఆస్టియోఫైట్స్ ఎక్కువ ఫామ్ అవ్వడం మొదలవుతాయో అక్కడ మనకి డిస్క్ బల్జెస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ డిస్క్ బల్జెస్ వల్ల నర్వ్ కంప్రెషన్ అనేది చాలా సివియర్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అంటే మెడ ప్రాంతంలో కూడా వర్టిబ్రే మధ్యలో ఉన్నటువంటి నర్వ్ కంప్రెస్ అవ్వటం, దానివల్లనే
మెడ కింద భాగం నుంచి కూడా అంటే తల ఆక్సిపిటల్ రీజన్లో అంటే హెడ్ కింది భాగం నుంచి కూడా మెడ ప్రాంతంలో స్కాల్ప్ రీజన్, అలాగే ట్రంక్ రీజన్లో అంటే షోల్డర్ మధ్య భాగంలో నొప్పి రావడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో ఇది మెయిన్గా వాళ్ళు చేసేటువంటి వర్క్ లోడ్, వేర్ అండ్ టేర్, అంటే ఏ జాయింట్లో వాళ్ళకి వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉందో ఆ జాయింట్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెయిన్ అనేది రేడియేటింగ్ పెయిన్, అంటే ఆ యొక్క రీజన్ నుంచి, డిస్క్ బల్జ్ ఉన్నటువంటి రీజన్ నుంచి ఎక్కడైతే ఈ నర్వ్ పాస్ అవుతుందో అక్కడంతా కూడా పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ అయి ఉండవచ్చు, రైట్ సైడ్ అయి ఉండవచ్చు. సో లెఫ్ట్ సైడ్ అయినప్పుడు చాలామంది పేషెంట్స్ ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అంటే లెఫ్ట్ షోల్డర్ పెయిన్ రావటము, లెఫ్ట్ ఫ్రంట్ రీజన్ ఆఫ్ చెస్ట్ పెయిన్ రావటము, ఇది పెయిన్గా యాంజైనా అంటే హార్ట్ పెయిన్గా వాళ్ళు ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇది మనకు మెయిన్గా సింపుల్ ఎక్స్రే, ఎంఆర్ఐతోని నిర్ధారించుకోవచ్చు పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది. సో ఈ యొక్క షియాటిక్ పెయిన్ అని చెప్పుకోవచ్చు. నడుం ప్రాంతంలో ఉన్నది అతి పెద్ద నర్వ్ షియాటిక్ నర్వ్. L3, L4, L4, L5, L5, S1 రీజన్ నుంచి మన వెనక భాగం నుంచి, పిడతల భాగం నుంచి, కాళ్ళ భాగం నుంచి కింద పాదాల వరకు కూడా రేడియేట్ అయ్యేటువంటి ఈ యొక్క నర్వ్ కంప్రెస్ అవ్వటం వల్ల L3, L4, L4, L5 రీజన్లో కంప్రెస్ అవ్వటం వల్ల ఈ యొక్క పెయిన్ అనేది రేడియేటింగ్ పెయిన్ అయి ఉండవచ్చు. ఇది చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు. గ్రేడ్ 3 రీజన్లో స్టేజ్లో వచ్చేసి వాళ్ళు పూర్తిగా నడవలేకపోవటము, నార్మల్ నడక అనేది డిస్టర్బ్ అయిపోవడం అనేది యంగర్ ఏజ్ గ్రూప్స్లో, 30+ ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే మేల్కొనండి. ఇది కొద్దిపాటి పెయిన్ రాగానే ఇమీడియట్గా ఇది ఎందువల్ల వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం అనేది సివియర్గా కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క మోకాల నొప్పులు కానివ్వండి, అంటే జాయింట్ పెయిన్స్లో మనకు వచ్చేసి ఆస్టియోఆర్థరైటిస్ గురించే మాట్లాడుకున్నాం. బట్ స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి రీజన్లో అంటే వ్రిస్ట్ జాయింట్ పెయిన్ కానీ, ఫింగర్ జాయింట్స్లో వచ్చేటువంటి పెయిన్ కానీ, అలాంగ్ విత్ స్వెల్లింగ్ అంటే వాపుతో కూడిన పెయిన్ ఉన్నటువంటి జాయింట్స్, అది స్మాలర్ జాయింట్స్, అలాగే మల్టిపుల్ జాయింట్స్ అంటే రిస్ట్ జాయింట్ కానివ్వండి, యాంకిల్ జాయింట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి కేసెస్ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది మనకి హెరిడిటరీ పరంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి హెరిడిటరీ లేనప్పటికీ కొంతమందిలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వల్ల మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్వెల్లింగ్ కానీ లేదా వాపు కానివ్వండి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మాత్రం చక్కగా సిఆర్పి లెవెల్స్, సిబిపి, ఈఎస్ఆర్, ఏఎస్ఓ టైటర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ యొక్క కీళ్ళవాతం అంటూ ఉంటాం. ఈ యొక్క కీళ్ళవాతం అనేది సివియారిటీ ఎంత ఉంది, ఎంతవరకు దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ని పూర్తిగా తగ్గించిన కేసెస్ కూడా ఉన్నాయి. సో మైల్డ్గా ఉన్నప్పుడే ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ని కూడా చెక్ చేసుకోండి, ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. సో సివియర్గా ఆర్ఏ ఫ్యాక్టర్ కొంతమందికి యాక్చువల్గా 6 లోపల ఉండాల్సినటువంటి ఆర్ఏ ఫ్యాక్టర్ 100sలో ఉన్నటువంటి కేసెస్ క్లినిక్లో ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఒకళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ మేజర్ జాయింట్ పెయిన్స్కి కారణాలు అయినప్పటికీ అదర్ రీజన్స్ వచ్చేసి మనకి గౌటీ ఆర్థరైటిస్. ఈ మధ్య కాలంలో గౌటీ ఆర్థరైటిస్ కూడా మనకి చాలా మందిలో కనిపిస్తుంది. ఇక్కడ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరగటం అనేది చూస్తున్నాం. ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇమీడియట్గా క్రానిక్గా అంటే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇయర్స్ టుగెదర్ బాడీలో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది వచ్చేసి మనకి జాయింట్స్ వచ్చేసి ఫింగర్ టోస్ అంటే కాళ్ళన్నటువంటి వేళ్ళల్లో వాపులు రావటము, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్లో డిపాజిట్ అవ్వటము, అది చేతులు వేళ్ళల్లో అయ్యి ఉండవచ్చు, కాళ్ళ వేళ్ళలో కొంతమంది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ప్రతి పేషెంట్కి ఒకే రకంగా సిమ్టమ్ లేకపోవచ్చు. ఇట్ మే బీ ఇన్ రిస్ట్ జాయింట్, ఇట్ మే బీ ఇన్ ఎనీ జాయింట్, బట్ స్మాలర్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పాలీ ఆర్థ్రాలజియా అంటే ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మట్టుకైతే కాళ్ళలో యాంకిల్ జాయింట్స్, టోస్లో
ఈ యొక్క సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది డిపాజిట్ అవ్వటం వల్ల తీవ్రమైన నొప్పి, అంటే ఈ యొక్క నొప్పి అనేది నార్మల్ యాక్టివిటీ చేసుకోలేరు, సింపుల్ మూమెంట్ కూడా చేయలేనిటువంటి సివియర్ పెయిన్ అనేది గౌటీ ఆర్థరైటిస్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంతమందికి 6 అబవ్ ఉండగానే సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందికి 7 అబవ్ ఉన్నటువంటి పేషెంట్స్లోనే సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఈ యొక్క జాయింట్ పెయిన్స్ వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ తగ్గించేటువంటి అవకాశం హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో చేయవచ్చు. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది చాలా మందిలో తగ్గించిన కేసెస్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, అలాంగ్ విత్ దట్ మీరు తీసుకునేటువంటి ఆహారం, చాలా మందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదా ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కానివ్వండి, యానిమల్ మీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్స్లో కూడా ఈ మధ్య కాలంలో మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినటువంటి కేసెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కేసెస్లో యూరిక్ యాసిడ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది, దాన్ని బట్టే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, యూజువలీ కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ మనకి ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ నవ్ డేస్ మేల్స్ ఫీమేల్స్ అని చూడకుండా ఇద్దరిలో కూడా కనిపిస్తుంది, బట్ ఆడవారిలో ఖచ్చితంగా ఆస్టియోఆర్థరైటిస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ మేల్స్ కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ పర్సంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళ వాతము, ఇది స్ట్రెస్తోని స్ట్రెయిన్తోని ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్నటువంటి సిఆర్పి లెవెల్స్ కానీ, ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ, ఆర్ఏ ఫ్యాక్టర్, దాంతోనే మనము ఎంత సివియర్గా ఉంది డిజీజ్ అనేది చెప్పే అవకాశం ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా మనకి ఎస్ఎల్ఈ, సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సింపుల్ జాయింట్ పెయిన్స్తో మొదలయ్యి ఈ యొక్క డిజీజ్ అనేది సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ మల్టిపుల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ నాట్ ఓన్లీ జాయింట్స్ అఫినిటీ, ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది మల్టిపుల్ ఆర్గన్స్కి చేరే అవకాశం ఉంటుంది. కొంతమందిలో నెఫ్రోపతి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమంది కార్డియోపతి అంటే హార్ట్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెఫ్రోపతి అంటే కొంతమందికి ఎస్ఎల్ఈ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ చేంజెస్, కిడ్నీ ఫంక్షనింగ్ చేంజెస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ కూడా స్టార్టింగ్ స్టేజెస్లో పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయి. సో సిస్టమిక్ లూపస్ ఎర్థమెటోసిస్ వచ్చిన ప్రతి పేషెంట్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళ సివియారిటీ ఆఫ్ డిజీజ్ పూర్తిగా తగ్గిన కేసెస్ చాలా ఉన్నాయి. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చాలా మటుకు కంట్రోల్కి వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఓకే, అసలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. బ్యాక్ అండ్ మ్యామ్, రీసెంట్ టైమ్స్లో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా వింటూ ఉన్నాం. అసలు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఎస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఈజ్ ఆల్సో అన్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ జస్ట్ లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. మనకి సోరియాసిస్తో బాధపడే వాళ్ళు స్కిన్ సిమ్టమ్స్తో పాటు ఈ యొక్క జాయింట్ ఎఫినిటీ కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 1000 సోరియాసిస్ పేషెంట్స్లో 1 or 2 పేషెంట్స్కి మాత్రమే ఈ యొక్క సోరియాటిక్ ఆర్థరైటిస్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆర్ఏ ఫ్యాక్టర్ కానివ్వండి, లేదా ఏఎన్ఏ కానివ్వండి, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి చెక్ చేసుకొని ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఒకవేళ మనం తగ్గించినట్టయితే కనుక చక్కగా ఈ యొక్క లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నాట్ ఓన్లీ సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అనేది ఫుడ్ పరంగా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏ జాయింట్ పెయిన్స్ అయినప్పటికీ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక ఈ యొక్క జాయింట్ పెయిన్స్ అనేది సివియారిటీ పెరగకుండా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాజ్ అనేది తెలుసుకొని, రూట్ కాజ్ అంటే యాక్చువల్ కారణం ఎందువల్ల వస్తుంది అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
అసలు ఈ సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు, అసలు రాకుండా ఎలా చూసుకోవాలి? ఎస్, ఎనీ జాయింట్ పెయిన్స్ అంటే మనం ఫస్ట్ ప్రైమరీ వచ్చేసి 90% 80% పేషెంట్స్లో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది మనము మాట్లాడుకున్నాం. ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది వేర్ అండ్ టేర్ వలన, కాల్షియం డెఫిషియన్సీ వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎనీ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ వేర్ అండ్ టేర్ అనేది ఒక జాయింట్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అది అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎనీ ఎక్సర్సైజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారథాన్స్ చేస్తున్నారు, లేకపోతే కొంతమందిలో ఎక్సర్సైజ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఒక జాయింట్ మీద వేర్ అండ్ టేర్ ప్రెషర్ పడడం అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా ఒకవేళ స్ప్రెయిన్ అనేది 3rd డిగ్రీ ఉన్నట్టయితే కూడా ఒక జాయింట్ ఎఫెక్ట్ అవ్వటం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఎనీ ఎక్సర్సైజ్ కూడా స్లోగా హ్యాబిచ్యుయేట్ చేసుకోవడము, సింపుల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి మెల్లిగా హ్యాబిచ్యుయేట్ చేసుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు మెయిన్గా ఈ యొక్క జాయింట్ పెయిన్స్ వేర్ అండ్ టేర్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాల్షియం ఎన్రిచ్డ్ ఫుడ్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి పేషెంట్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గించుకోవడానికి వాళ్ళు తీసుకునే ఆహారంలో యూరిక్ యాసిడ్ పెంచేటువంటి ఆహారం అన్నీ కూడా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో కూడా సిఆర్పి లెవెల్స్ పెరిగేటువంటి ఫుడ్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఏ ఫుడ్స్ తీసుకోకూడదు అనేది ఒక్కొక్క పేషెంట్కి వేరీ అవ్వచ్చు. అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక సివియారిటీ ఆఫ్ కేసెస్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్, చాలా మందిలో వెన్ను నొప్పి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. లైక్ మీరు చెప్పినట్టు ఎర్లీ స్టేజ్లో కన్సల్ట్ చేయకుండా అలా ఉండటం వల్ల అది తీవ్రత పెరిగిద్ది. సో అలాంటి టైమ్స్లో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాము, కనీసం మా సొంత పని కూడా మేము చేసుకోలేకపోతున్నాం అంటారు. అలాంటి వాళ్ళకి, అంటే అంత తీవ్రత గల వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో లైక్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్? ఎస్, చాలామంది ఈ మధ్య కాలంలో డిస్క్ బల్జ్తోని సర్జరీకి వెళ్ళిపోయేటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. వెరీ యంగ్ స్టేజెస్, అంటే ఈవెన్ 25+ ఏజ్ గ్రూప్లో కూడా సర్జరీకి వెళ్ళిపోవాల్సినటువంటి కేసెస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో చాలా తగ్గినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా మనకి డిస్క్ బల్జ్తో పాటు హెర్నియేషన్ అని, లేదా దాని స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది స్టీనోసిస్ అని చెప్పుకోవచ్చు. సో ఒక వర్టిబ్రే నుంచి ఇంకో వర్టిబ్రేకి ప్లేస్ తగ్గిపోవటం, అలాగే అది చాలా దగ్గరగా ఉండి స్టీనోసిస్ అంటే ఒక బోన్కి ఇంకో బోన్కి కూడా పూర్తిగా అతుక్కుపోవడం అని చెప్తూ ఉంటాం. స్టీనోసిస్, క్యాల్సిఫికేషన్ ఎక్కువ పోవడం జరుగుతుంటుంది. సో ఇలాంటి కేసెస్లో నర్వ్ కంప్రెషన్ సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని స్టార్టింగ్ స్టేజెస్లోనే ఒకవేళ వచ్చినట్టయితే కనుక చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. ఈవెన్ డిస్క్ బల్జెస్ అనేది 3rd డిగ్రీ ఉన్నప్పటికీ హెర్నియేషన్ ఇలాంటి కేసెస్లో కూడా పెయిన్ అనేది తగ్గించడం అనేది చాలా కేసెస్లో సాధ్యమయ్యింది. సో సివియర్ ఉన్నప్పటికీ మా ట్రీట్మెంట్ వలన ఈవెన్ ఒక 6 months 8 months ట్రీట్మెంట్తోని నార్మల్గా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ బాలకృష్ణ గారు కనగిరి నుంచి. నమస్తే అండి బాలకృష్ణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం గారు, మాకు అక్టోబర్లో చికెన్ గున్యా జ్వరం వచ్చింది మేడం. ఓకే. అయితే జ్వరం బాగానే తగ్గిపోయింది మేడం. ఓకే. కానీ కీళ్ళ నొప్పులు, మక్కి నొప్పి, ఇట్లా నొప్పులు మటుకు తగ్గలేదు. ఎస్. కాళ్ళ నొప్పులు అవి ఎక్కువగా ఉన్నాయి, పాదాలు. ఓకే. మరి దానికి ఎంత మేడం ట్రీట్మెంట్? ఎస్, ఇది ఈ మధ్య కాలం మేడం గారు, నొప్పులు మాత్రం వేసుకున్నంత సేపు బాగానే ఉంటుంది, మళ్ళీ ఆ మాత్ర పవర్ తగ్గినాక మళ్ళీ నొప్పులు వస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్తో వచ్చినటువంటి కీళ్ళ నొప్పులు అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. చికెన్ గున్యా అనేది ఒక వైరల్ ఫీవర్, దాంతోనే ఈ యొక్క జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అయినటువంటి కేసెస్. ఇది సింపుల్గా మనం చెప్పుకుంటే కనుక ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకొని లేదా స్టెరాయిడల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక టెంపరీ రిలీఫ్ దొరుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. హోమియోపతిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మా పెయిన్ కిల్లర్స్ లేకుండా
నొప్పి తగ్గించడం అనేది, సివియారిటీ ఆఫ్ డిజీజ్ అనేది కూడా పూర్తిగా నార్మల్కి రావాల్సినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో మీకు ఒకవేళ చికెన్ గున్యాతో బాధపడుతూ కీళ్ళ నొప్పులు వచ్చినట్టయితే కనుక హోమియోపతి ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. దాంతో పూర్తిగా నార్మల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్, రీసెంట్ టైమ్స్లో కొన్ని అంటే సోషల్ మీడియా వీటిల్లో ఈ పర్టికులర్ స్ట్రెచ్చింగ్స్ చేస్తే మీకు ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. సో అలా కూడా ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఏ పేషెంట్ ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎటువంటి స్ట్రెచ్చింగ్స్ చేయాలి అనే దాంట్లో కూడా వేరీ ఉంటుందంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానీ, ఎస్ఎల్ఈ కేసెస్ కానీ, ఎనీ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానీ ఏ రకమైన ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఇలాంటి పేషెంట్స్ పూర్తిగా రెస్ట్ తీసుకున్నట్టయితే కనుక, బికాస్ ఇన్ఫెక్టివ్ అనగా ఇన్ఫెక్షన్ ఉంది. ఒకవేళ ఎనీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేదా కొద్దిపాటిగా అలసిపోయినప్పుడు కూడా ఈ యొక్క జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జ్వరం కూడా రిపీటెడ్గా, ఫీవర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే చికెన్ గున్యాతో వచ్చినటువంటి ఆర్థరైటిస్, అలాగే కొంతమందికి ఎస్ఎల్ఈలో వచ్చినటువంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఈవెన్ సెరో నెగిటివ్, ఆర్ఏ ఫ్యాక్టర్ నెగిటివ్ ఉన్నప్పటికీ కొంతమందిలో జాయింట్ పెయిన్స్, స్మాలర్ జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి కేసెస్లో కూడా ఎనీ ఎగ్జర్షన్ అంటే ఫిజికల్ కానీ, మెంటల్ ఎగ్జర్షన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నిటితోని కూడా ఈ యొక్క డిజీజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్లో. అలాగే ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్తో ఒకవేళ ప్రాబ్లం వచ్చినట్టయితే కానీ, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి, యాక్చువల్గా రూట్ కాల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కానివ్వండి. సో ఇవన్నిటికీ రూట్ కాజ్ ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ ఉంది, కాల్షియం అనేది తక్కువ ఉంది పేషెంట్లో, వైటమిన్ డి తక్కువ ఉంది, ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సప్లిమెంట్స్ తీసుకోవటం కానీ ఎంతవరకు తక్కువ ఉంది అని చెక్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఓన్లీ పోస్చర్ ప్రాబ్లం వల్ల, అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో మనకు కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఒకే పొజిషన్లో ల్యాప్టాప్స్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోకపోవడం, దానివల్ల సర్వైకల్ స్పైన్లో వచ్చినటువంటి చేంజెస్ కొంతమందికి చూస్తూ ఉంటాము. స్టార్టింగ్లోనే పర్మనెంట్ చేంజెస్, అంటే స్ట్రైటనింగ్ ఆఫ్ సర్వైకల్ స్పైన్, అలాగే స్ట్రైటనింగ్ ఆఫ్ లంబార్ స్పైన్ అని చూస్తూ ఉంటాం. ఇది మనకి వాళ్ళు తీసుకునే పొజిషన్ వల్ల, పోస్చర్ వల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్స్. ఇలాంటి కేసెస్లో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ స్పాజమ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు, వాపు ఎక్కువ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకొని నొప్పి తగ్గించుకున్న ఆ తర్వాత మాత్రమే ఎక్సర్సైజెస్ చేయాలి. దాంతోనే ఆ యొక్క లంబార్ స్పైన్లో కానీ, సర్వైకల్ స్పైన్లో కానీ నార్మల్ కర్వేచర్ని రీస్టోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయాలో కూడా ఒక డాక్టర్ మీకు చెప్తారు. సో స్పాజమ్ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తే ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. స్పాజమ్ అంటే ఆ యొక్క రీజన్లో వాపు గురవుతుంది. ఎప్పుడైతే నొప్పి అనేది వస్తుందో, పెయిన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు స్వెల్లింగ్, అంటే వాపు. సో ఎప్పుడైతే పెయిన్, స్వెల్లింగ్, ఫీవర్ ఇవన్నీ ఉన్నాయో అప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. అప్పుడు ఆ యొక్క స్వెల్లింగ్, వాపు తగ్గడానికి మీరు మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్సర్సైజెస్ కూడా మీకు 3 months తర్వాత నుంచి చెప్పడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజెస్తోని కూడా పర్మనెంట్గా మీకు ఆ యొక్క కర్వేచర్ ఆఫ్ స్పైన్ని రీస్టోర్, అంటే మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సబితా గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.